చేసినప్పుడు మనం ఎందుకు తయారు చేయొద్దు? మన ఆదివాసులే ఈ పువ్వు కలెక్ట్ చేసుకొని డిస్టిలరీ పెడతారు, అది పెడతారు, గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంటుంది. వాళ్ళు తీసుకొచ్చి తయారు చేసి మనం ఎందుకు ఎక్స్పోర్ట్ చేయొద్దు? మెక్సికోలో వాళ్ళు టెక్కిలా ఎక్స్పోర్ట్ చేస్తారు, చైనాలో మొత్తాయి అని వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు, జపాన్లో సాకే అని చెప్పి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు. కానీ వరల్డ్లో ఓన్లీ ఫ్లవర్ బేస్డ్ అంటే పువ్వుతోని తయారు చేసేది మన ఇండియాలో మన దగ్గరనే ఉన్నది. అది మన భద్రాచలం అడవిలో ఉండొచ్చు, మన నల్లమల్ల అడవిలో, అచ్చంపేట అడవిలో ఉండొచ్చు. సో ఈ పువ్వు బేస్డ్ అనేది ఆర్గానిక్. అది నేను ఆల్రెడీ అది యుఎస్లో ఒక కంపెనీ, అక్కడ ఉన్న హెల్త్ ఒక సంస్థ వాళ్ళు స్టడీ చేసి, నేను అసెంబ్లీలో ఆల్రెడీ పెప్మెడ్ అని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ స్టడీ చేస్తున్నారు. వాళ్ళే అంటున్నారు ఈ పువ్వు మంచిది, ఆర్గానిక్ అని చెప్పేసి వాళ్ళు స్టడీ చేస్తున్నారు. అంటే మన హిస్టరీలో మనం ఏదైతే మంచిది అని అన్నదో బ్యాన్ చేస్తారు, మళ్ళీ ఇప్పుడు వాళ్ళు అదే మంచిది అని అంటారు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఆదివాసులని, ఎస్టీ సోదరులని వాళ్ళని ఎకనామికల్గా స్ట్రాంగ్ ఎట్లా చేయాలి. 2-3 ఐడియాస్ నాకు కూడా ఉన్నాయి. ఇప్పుడు మధ్యప్రదేశ్ ఏం చేస్తున్నారు, గవర్నమెంట్ ఎక్విప్మెంటు వాళ్ళకి ఇచ్చి వాళ్ళతోనే తయారు చేసి బాటిలింగ్ చేసి వైన్ షాప్స్ ద్వారా అమ్ముతున్నారు. నేనేమంటాను, ఒకవేళ అట్లా కల్తీ చేస్తే కూడా మంచిది కాదు. నేను ఎలక్షన్స్ ముందు నా నియోజకవర్గంలో కాన్స్టిట్యున్సీలో నేను తాండాలకు పోయినప్పుడు ఒక పెద్ద అమ్మ నాకు చెప్పింది, బాబు మేము తయారు చేసింది ఇప్పబోతున్నప్పుడు మాతో బ్యాన్ చేయించి మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు పీడీ యాక్ట్ కూడా చేసినారు, మేము కల్తీ చేయలేదు, కానీ ఎవరో ఒక్కరిద్దరు కల్తీ చేస్తే మా మీద ఎస్టీలు ఇదంతా కల్తీ దాపి మమ్మల్ని చంపుతున్నారని చెప్పి మమ్మల్ని బద్నాం చేసినారు. అంటే నేనుండి అది తప్పు ఒప్పో మీ గురించి మాత్రము నేను అసెంబ్లీలో మాట్లాడతా అని చెప్పి నేను మాట్లాడినాను. అది కూడా మొత్తం డేటా తీసుకొని దీని గురించి మీకు కూడా ఈ ప్రజెంటేషన్ మొత్తం ఇస్తాము. దీని చరిత్ర గురించి, దీంట్లో షుగర్ కంటెంట్ ఎంత ఉంటుంది, దీని ద్వారా చేస్తే మెడిసినల్ ప్రాపర్టీస్ ఏముంటాయి అని మొత్తం దీని గురించి స్టడీ చేసే నేను మాట్లాడినాను. నేను చెప్పినప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కానీ కొంతమంది బీజేపీ వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు. ఈయన సారా తాగమంటున్నారు, తాగమంటున్నారు. మన సారా బంద్ చేసినప్పుడు 400 కోట్లు టర్న్ ఓవర్ ఉండే తెలంగాణలో, మన ప్రొహిబిషన్ స్టార్ట్ చేసినప్పుడు 700 కోట్లు విస్కీ కొంటున్నారు కదా. అంటే బయటి దేశం నుంచి వచ్చే స్పిరిట్ కానీ డ్రింక్స్ కానీ మంచిదా? నేను తాగేటోళ్ళని నేను ఎప్పుడైనా కానీ మీరు లిమిట్లో ఉండాలి, లేకుంటే బంద్ చేస్తేనే మంచిదని చెప్తాను. మొన్న నేను మహబూబ్నగర్ హాస్పిటల్ పోయినాను. చిల్వెల్ల మా కార్యకర్త ఒక ఆయన లివర్ స్పాయిల్ అయ్యి ఆయన హాస్పిటల్ ఉంటే, సాగు బతుకులు ఉంటే అక్కడ పోయినాను. డాక్టర్ చెప్పింది ఈయన తావుడు బంద్ చేస్తేనే బతకగలుగుతాడని చెప్పేసి. నేను అక్కడ పోయినప్పుడు ఆయన చేయి తీసుకొని వాళ్ళ భార్య తలపైన చేయి పెట్టి, నీ భార్య మీద ఒట్టు నువ్వు ఇప్పటి నుంచి తావుడు బంద్ చేయాలని చెప్తే ఆ రోజు నుంచి తావుడు బంద్ చేసి నేను హెల్తీగా తిరుగుతున్నాను. సో నేను ఈరోజు చెప్తున్నాను, తాగుడు మంచిది కాదు. ఒకవేళ తాగుతా మీరు లిమిట్లో ఉండండి. ఫుల్ బాటిల్ తాగి రోజు తాగి అనుకుంటే ఎట్లయినా హెల్త్ స్పాయిల్ అవుతుంది, అది మంచిది కాదు. సరే ఏదైనా కానీ ఈరోజు ఏమో బయటి దేశంలో కానీ ఇవన్నీ చేస్తాను, అదే మనం తెలంగాణలో మనమే చేసి ఎందుకు ఎక్స్పోర్ట్ చేయొద్దు అనేదే నా కాన్సెప్ట్. దాంతో మా ఎస్టీ సోదరులు కానీ ఆదివాసులు కానీ వాళ్ళు ఎకనామికల్గా స్ట్రాంగ్ అవుతారు, మనం తప్పు చేయొద్దని. అయితే నిన్న అసెంబ్లీలో నేను వేరే మినిస్టర్స్తో వాళ్ళతో మాట్లాడని చెప్తాను, సరే ఈ చెట్లు తక్కువ ఉన్నాయి కదా అన్నని. అయితే నేనేమన్నా ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో మాట్లాడి మినిస్టర్ గారితో మాట్లాడి ఒక 10 లక్షల ఇప్ప చెట్లు మనం పెట్టిస్తాం. ఎందుకంటే ఈ చెట్టు పెరిగి మళ్ళీ ఇప్ప పువ్వు రావాలంటే దాదాపు 8 సంవత్సరాలు అవుతుంది అని చెప్పేసి 10 లక్షల చెట్లు పెట్టాలని చెప్పేసి చీఫ్ మినిస్టర్ గారికి ఒక లెటర్ రాయడం జరిగింది. దీంట్లో దాదాపు 55 మంది ఎమ్మెల్యేలు సంతకం పెట్టారు చెట్లని ప్రమోట్ చేయాలని చెప్పి. ఈ పువ్వుని కోతులు కూడా తింటాయి, పందులు తింటాయి. అంటే కింద రాలినప్పుడు అంటే ఫారెస్ట్లో పెడితే ఇప్పుడు మీరు చూస్తే కోతులన్నీ ఊళ్ళలోకి వచ్చేస్తాయి, ఎందుకంటే అక్కడ ఫ్రూట్స్ లేవు, ఏం లేవు, చెట్లు కొట్టేస్తున్నారని చెప్పి కూడా వస్తాయి. ఈ చెట్లు పెడితే అట్లా కూడా ఉపయోగం పడుతుంది. ఇంకోటి ఈ పువ్వుతోని ఆయిల్ చేయొచ్చు. ఈ ఆయిల్తో మనము వంట వండుకుంటే మీకు కొలెస్ట్రాల్ రాదు. పువ్వుతోని మనం టీలో పెట్టుకొని మసలు పెట్టుకొని తాగితే షుగర్ కూడా మనకి షుగర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, దీంతో మనం తాగొచ్చు. సోప్స్ చేయొచ్చు దీంతో. జొన్న రొట్టెలు అని చెప్పి నేను అక్కడ పోయినాను, భద్రాచలం పోయినాను మొన్న శ్రీరామనవమికి. నేను పోతుంటే లైన్ నుండి వాళ్ళు అందరూ అడుస్తున్నారు, అగో ఆయనని అనిరుద్ధ్ రెడ్డి మా గురించి మాట్లాడిండు, నిజం మాట్లాడిండు, నిజంగా ఈ చెట్టు అంటే మాకు దేవునితో సమానం, మేము పూజిస్తాం, మాకు ఎవ్రీ ఇయర్ 4 months అని పువ్వు వస్తుంది. పువ్వు 70 రూపాయలు కేజీ లాగా వాళ్ళు అమ్ముకోవచ్చు, 30 రూపాయల నుంచి 70 రూపాయలు. ఇది ఒక నేను అనేది రాలిపోయిన పువ్వు నుంచి వాళ్ళలాగా చెట్లు కొట్టేసి
చెట్లను ఎక్స్పోర్ట్ చేసి దొంగతనం పంపేమని చెప్పి నేను మాట్లాడతలేను. ఆంధ్రాలో చేసేటట్టు మీకు అందరు తెలుసు. గంధం చెట్లు అంతా ఎంత దొంగతనంగా చేస్తుంది, ఎట్లా చేస్తుంది, ఎంతమందిని ఫైరింగ్ అయింది అక్కడ అనేది అందరికి తెలుసు. నేను ఓన్లీ రాలిపోయే భూమి గురించి మాట్లాడుతున్నాను. కాబట్టి ఈ 55 మంది ఎమ్మెల్యేలు సంతకం పెట్టిన దాంట్లో సిపిఐ ఎమ్మెల్యే గారు ఉన్నారు, 6 మంది బీజేపీ ఎమ్మెల్యేలు కూడా సంతకం పెట్టినారు. నార్త్ తెలంగాణలో ఎక్కువ ఈప చెట్లు ఉంటాయి. మహేష్ రెడ్డి గారు పెట్టినారు, సంతకం పెట్టినారు. బలరాం నాయక్ ఎంపీ గారు పెట్టినారు, ఎమ్మెల్సీలు పెట్టినారు, శంకర్ నాయక్ పెట్టినారు. అందరూ సపోర్ట్ చేస్తారు. ఈ 10 లక్షల చెట్లు పెడితే నిజంగా ఫ్యూచర్లో నెక్స్ట్ 10 years డౌన్ ద లైన్ ఆ చెట్లు పువ్వుతోని మనం పువ్వు కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇప్పుడు లండన్లో, ఫ్రాన్స్లో మన పువ్వు ఇంపోర్ట్ చేసుకొని వాళ్ళు బాటిలింగ్ చేస్తున్నారు. పువ్వు ఎక్స్పోర్ట్ చేయొచ్చు పువ్వుతోని. మోడీ గారు చెప్పినారు మన్ కీ బాత్లో మౌవా లడ్డు తినాలే ఎనర్జీ బూస్టర్ అని. ఈరోజు 1000 రూపాయలు పెట్టి పిల్లలు ప్రైమ్ అని చెప్పేసి ఇంపోర్టెడ్ ఆ ఎనర్జీ డ్రింక్స్ అని చెప్పేసి కెమికల్స్ యాడ్ చేసి అట్లాంటి డ్రింక్స్ తాగుతున్నారు. సో మన కల్చర్ మనం మర్చిపోవద్దు. ఇట్లాంటి మౌవా లడ్డు కూడా ప్రమోట్ చేస్తే మరి నేను మాట్లాడిన తర్వాత మా చర్చలో ఆన్లైన్లో తెప్పించుకున్నారు మౌవా లడ్డు. నాకు కూడా తీసుకొచ్చి ఇచ్చాను. నేను కూడా తిన్నాను, టేస్ట్ చేసినాను. బాగుంది. ఎనర్జీ బూస్టర్, ఎనర్జీ ఉంటుంది. అందరినీ బాదాము ఇవన్నీ తినేటట్టు ఈ లడ్డు కూడా తింటే మంచిది, అల్సర్స్ రావు అని చెప్పి దాన్ని ప్రమోట్ చేస్తే మన ఆదివాసులు కానీ ఎస్టీలకి వాళ్ళకి ఎకనామికల్గా గ్రో అవుతారు. వాళ్ళ కోసం చెట్లు కూడా ఫారెస్ట్ ఏరియాలో కూడా ఈ చెట్లు పెట్టాలని చెప్పేసి సీఎం గారికి, అదేవిధంగా ఎన్వైరన్మెంటల్ మినిస్టర్ మన కొండా సురేఖ గారికి కూడా ఈ 2 లెటర్లు రాయడం జరిగింది. నేను బీఆర్ఎస్ వాళ్ళని కూడా అడుగుతున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆదివాసులకు మీరు ఏమాత్రం సపోర్ట్ చేయాలనుకుంటే మీరు కూడా లెటర్ రాయండి చెట్లు పెట్టమని చెప్పేసి. నేను కల్తీరి సారా తాగమంటే నేను కల్తీరి కళ్ళు తాగమని చెప్తలేను. నేను ఏదున్నా కానీ ప్రకృతి నుంచి వచ్చేది న్యాచురల్ ఆర్గానిక్ అనేది మనకి మంచిదని చెప్పి కూడా తెలియజేస్తాను. ఒక రాజకీయ నాయకుడిగా నేను సారా అంటే మాత్రం అందరు ట్రోల్ చేస్తారు. మళ్ళీ సినిమా యాక్టర్లు వాళ్ళు గ్లాసులు పట్టుకుంటే హీరోలు, ఒక రాజకీయ నాయకుడిగా గ్లాసులు పట్టుకుంటే మేము జీరోనా? మేము తాగమని చెప్తున్నామా? మీరే కదా సినిమాలలో డ్రింక్స్ పట్టుకొని ఒకడేమో బాటిల్ ఇట్లా తిప్పుతారు, ఒకడేమో ఇట్లా తాగుతాడు. ఖుషి మూవీ చూసినాం మొన్న. దాంట్లో పవన్ కళ్యాణ్ ఆలీ ఉంటాడు. ఆలీ ఇట్లా ఇంటి ప్యాకెట్లు పెట్టుకొని అది 2000 టైంలో అప్పుడు అరాక్ బ్యాండ్ మన తెలంగాణ ఏరియాలో ధూల్పేట నుంచి తెచ్చిందని చెప్పి మన ధూల్పేట వాళ్ళని చిన్న చూపుగా చూపించినారు. అంటే అక్కడ ప్యాకెట్లు దొరికితే చూపించినారు. పవన్ కళ్యాణ్ తాగకుండా తొక్కు నాకుతాడు. మళ్ళీ ఇదేం కల్చరు? నేనేం నెగిటివ్ చెప్తలేను పవన్ కళ్యాణ్ గురించి, అది మూవీలాగా చూడాలి. కానీ యూత్ ఏం చూస్తారు, అరే మా యాక్టర్ ఇంకో గుడంబా తాగుతున్నాడు, అది ఎక్కడ దొరుకుతుంది అని పోయి ధూళిపేట పోతామంటారు. అదైతే కరెక్టు. ఒక రాజకీయ నాయకుడిగా నేను సారా అంటే మాత్రము అరుగో కాంగ్రెస్ ఎమ్మెల్యే సారా తాగమంటు. నేను తాగమని చెప్తలేను, నేను ఇప్పటికి చెప్తున్నా తాగొద్దంటున్నాను. కానీ మార్కెట్లో దొరికేది ఏంది మన కల్చర్.